వెల్కమ్ బ్యాక్ టు శ్రావళహరి ఛానల్. చూడండి, ఈరోజు అయితే గుడ్ ఫ్రైడే కదా. ఇంకా మేమైతే చర్చికి అయితే వెళ్ళేసి వచ్చి ఇంకా ఈస్టర్కి 1 డేనే ఉంది అనేసి షాపింగ్కి అయితే వెళ్ళొచ్చాము బట్టలు తీసుకోవడానికి. మా అమ్మాయికి అయితే ఈ ఫ్రాక్ అయితే తెచ్చాను. చూడండి, ఇది నేరేడు పండు కలరు వైట్ కాంబినేషన్ అన్నమాట. చూడండి, ఇంకా సమ్మర్లో ముందుగానే మా పిల్లలు కుచ్చుకునేటివి వేసుకోరు. ఇంకా ఈ సమ్మర్లో ఆ చెమటకి అస్సలు వేసుకోరు అనేసి అయితే కొద్దిగా మెత్తగా ఉండాలనేసి అయితే నేను ఇలా తీసుకున్నాను అన్నమాట. బట్ట కూడా చాలా బాగుంది. ఇదైతే పై బట్ట కూడా చాలా బాగుందండి. ఇంకా కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అనేసి అయితే తీసుకున్నాను. మా అమ్మాయికి కూడా నచ్చింది అనమాట ఈ డ్రెస్సు. తనకు కావాలంటే ఇంక తన ఇష్టాన్ని ఎందుకు కాదనాలి అనేసి అయితే తీసుకున్నాను. చూడండి, ఇంకొకటి విషయం ఏమిటంటే, ఇంకా నేను ఎప్పుడు డ్రెస్ తీసుకున్నా ఇద్దరికి ఒకటే తీసుకోవాలని అనిపిస్తుంటుంది నాకు. కానీ ఒకటే కలర్ దొరకవు అసలు. కానీ నా అదృష్టమేమో కానీ ఈసారి దొరికింది. మా అబ్బాయికి కూడా సేమ్ కలర్ వైట్ ప్యాంట్ అనమాట. చూడండి, ఇది పెట్టుకో పైకిలే. చూడండి, ఇది జుబ్బా టైప్ అంట, వైట్ ప్యాంట్. ఇది సేమ్ ఇద్దరికి ఒకటే ఉండాలనేసి అయితే తీసుకున్నాను. ఇంకా ఎప్పుడన్నా దొరికినప్పుడైతే ఇలా తీసుకుంటాను, దొరికినప్పుడు ఇంకా వేరే కలర్స్ అయితే తీసుకుంటాను. ఇంకా పిల్లలవైతే ఇవన్నమాట. చూడండి, ఫ్రాక్ కూడా చాలా బాగుంది. ఇంకా వీని డ్రెస్ కూడా వానికి నచ్చి ఇంకా తీసుకుంటానైతే సెలెక్షన్ అయితే చేసుకున్నాము. ఇంకా వీళ్ళిద్దరు అయితే ఇవన్నమాట. చూడండి, ఇంకా ఇలా అన్నమాట. ఇంకా మా పాపకి బాబుకి అల్లకైతే అయిపోయింది. ఇంకా అలాగే మా అమ్మాయికి అయితే ఇంకోది మెత్తది బాగుందనేసి అయితే తీసుకున్నాను. చూడండి, ఇంకా వెళ్ళేసి ఏదైనా ఫంక్షన్ ఉంటే డ్రెస్ వేసుకున్నా అంటే వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి మెత్తది వేసుకోవాలి. ఆ డ్రెస్ మీదనే ఉండరు. ఎందుకో ఈ పిల్లలు పుచ్చుకునేటువంటి అస్సలు వేసుకోరు. వేరే వాళ్ళు చూస్తే ఎంత మంచిగా వేసుకుంటారు బట్టలు, మా పిల్లలు అయితే అస్సలు వేసుకోరు. ఇంకా ఇది కొద్దిగా మెత్తగా ఉంటుంది అనేసి అయితే తీసుకున్నాను. దీనికి ప్యాంట్ కూడా వచ్చింది. చూడండి, ఇది ప్యాంట్ అనమాట. ఇది పైది. ఇంకా వీళ్ళ సెలెక్షన్ అయితే ఇదనమాట. పిల్లలది అయిపోయింది. ఇంకా మా వారు కూడా 2 జతలు అయితే తీసుకున్నారు. చూడండి, ఇదైతే షర్ట్. ఇంక ఇది కొత్త మోడల్ అంట. వాళ్ళ షాప్ వాళ్ళు చూపించినారు, తీసుకున్నారు. అది కొత్త మోడల్ అన్నా కానీ పాత మోడల్ అన్నా కానీ నేను వెనక్కి వచ్చేసి ఈ ప్యాంటు. ఈ షర్ట్ అనమాట. ఇంకా అలాగే ఇంకొక షర్ట్ కూడా, ఇది కొద్దిగా క్వాలిటీ బాగుంది అనేసి అయితే తీసుకున్నారు. కాస్త రేట్ ఎక్కువైనా పర్లేదు అనేసి. చూడండి, దీని మీదకైతే ఈ ప్యాంట్ అనమాట. ఇంకా ఈ 2 జతలు అయితే మా వారికి. చూడండి, ఇవి ఇంకా నేను కూడా తీసుకున్నానండి. మనం వదులుతామా ఇంకా వీళ్ళకి తీసుకున్నాక మనం కూడా వదలం కదా. చూడండి, నేనైతే కొత్తగా తీసుకున్నది అయితే ఈ శారీ అనమాట. చూడండి, బాగుంది కదా. ఇది కూడా కొత్త మోడల్ అన్నారు, అందుకోసం అయితే తీసుకున్నాము. నాకు ఈ కలర్ లేదనేసి అయితే తీసుకున్నానండి. శారీ బాగుంది, బట్ట కూడా బాగుంది అనేసి. దీని మీదకైతే వర్క్ బ్లౌజ్ వచ్చిందనమాట. రన్నింగ్ కాకుండా వర్క్ బ్లౌజు. చూడండి, ఇదైతే బ్యాక్ నెక్ డిజైన్ అన్నమాట. చూడండి, బాగుంది కదా. మనం ఇది బయట వేయించుకుంటే ఒక 700-800 అడుగుతారండి. ఇంకా బ్లౌజ్కి వచ్చింది మన అదృష్టం. వర్క్ కూడా చాలా బాగుంది ఇది. చూడండి, ఇంకా హ్యాండ్స్ కూడా ఒక చిన్న ఫ్లవర్ అయితే వచ్చింది. ఇదైతే హ్యాండ్కి వస్తుంది. చూడండి, ఇది హ్యాండ్కి, ఇక్కడ ఒక హ్యాండ్కి, ఇది ఒక హ్యాండ్కి. ఇది బ్యాక్ నెక్. నాకైతే ఇంకా శారీ బాగా నచ్చింది అనేసి అయితే తీసుకున్నాను ఈ శారీని. ఇంకా అలాగే ఇంతకుముందు ట్రెండ్ అయినాయండి బాగా ఈ శారీస్ అయితే. ఇదైతే తీసుకొని అప్పటి నుంచి అలాగే పెట్టుకున్నాను, కట్టుకోలేదు. ఇంకా కొంటాం కానీ చీరలు లేడీస్ కట్టేది ఉండదు. అది బీరువాకి అంకితం అయిపోతాయి చీరలు. ఇంకా మీ టైలర్ వాళ్ళు త్వరగా కుడితే ఇది కట్టుకుంటాను పండగకి, లేకుంటే దీంతో అడ్జస్ట్ అవుతానండి. ఇంకా అంతే. మనకి 1 డేలో కుట్టే వాళ్ళు దొరకాలి కదండి. వాళ్ళకి బట్టలు ఉంటాయి, మన బట్టలే ఉండవు కదా. చూడండి, ఇంకా ఇదైతే ఆల్రెడీ బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నాను అప్పుడే. ఇవి ఏం హ్యాండ్స్ అంటారు, కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ అని. చూడండి, ఇలా అయితే కుట్టించుకున్నాను.
ఇంకా ఆమె మాకు రెగ్యులర్గా కుట్టేతామా కుడతా అంటే ఇది కుట్టించుకుంటాను, లేకుంటే ఇంకా దీంతోనే అడ్జస్ట్ అవుతానండి. చూడండి ఇదైతే మా షాపింగ్ అండి. ఇంకా ఈస్టర్కి సింపుల్గా అండి, మేము ఎక్కువ క్రిస్టమస్కి ఎక్కువ బట్టలు అయితే కొనుక్కుంటాము. ఇంకా ఈస్టర్కి కొద్దిగా సింపుల్గానే తీసుకున్నాము. ఇదేనండి, కొద్దిగా సింపుల్గా అయితే తీసుకున్నాము అంతేనండి. మా షాపింగ్ అయితే ఇది. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి అందరికీ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇంకా ఫెస్టివల్ ఎలా చేసుకుంటాం అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి, చూసేయండి అందరూ. బాయ్ అండి అందరికీ.